మా చిత్తూరులో ఇటువంటి బిర్యానీ దొరకడం మా అదృష్టంగా భావిస్తాం. హలో గైస్, ఈరోజు చిత్తూరులో 60 రూపాయలకే బిర్యానీ, ఆంబూర్ బిర్యానీ సెంటర్ అని చెప్పేసి మనకు నియర్ దర్గా దగ్గర. సో కరెక్ట్గా మనకు సీఎం కళ్యాణ్ మండపం పక్కనే ఉంటుందన్నమాట ఆంబూర్ బిర్యానీ సెంటర్. ఇక్కడ 60 రూపాయలకే బిర్యానీ అయితే ఇస్తారు. సో అసలు ఎందుకు ఇంత తక్కువ రేట్లో అమ్ముతున్నారు, సో పూర్తి డీటెయిల్స్ అయితే మనం అడిగి తెలుసుకుందాము. సో వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి గైస్. వీళ్ళైతే ఈ బిర్యానీని 9:30-10 ప్రిపరేషన్ స్టార్ట్ చేసి 11:30 రెడీగా ఉండేలా అయితే చూసుకుంటారు. సో చాలామంది పార్సల్స్ అయితే తీసుకెళ్తున్నారు ముందుగానే ఆర్డర్ ఇచ్చేసి. సో చాలామంది కష్టపడే వాళ్ళకి లేదా ఆటో డ్రైవర్స్కి అయితే చాలా యూజ్ అవుతుంది అనమాట. సో 60 రూపాయలకి దాదాపు చాలా తక్కువ ప్లేసుల్లో చిత్తూరులో దొరికేది. సో అందులోనూ టేస్ట్ కూడా చాలా బాగుంటుందని మనం ఎక్స్ప్లోర్ చేసాం. ఎందుకు ఇంత తక్కువ రేట్లో అమ్ముతున్నారు ఆయన మాటలో తెలుసుకుందామా. హాయ్ బ్రో. హాయ్ బ్రో. బ్రో, బిర్యానీ షాప్ ఓపెన్ చేసి ఎన్ని రోజులు అవుతుంది? 2 years అవుతుంది బ్రో షాప్ ఓపెన్ చేసి. 2 years అయిపోతుందా? అవును బ్రో. సో మెయిన్ బ్రో, జనాలకి 60 రూపాయలకి బిర్యానీ అందించాలని మీకు ఎట్లా అనిపించింది బ్రో? అంటే చాలా మంది ఆటో డ్రైవర్స్ వర్క్ చేసుకునేటోళ్ళు ఉంటారు కదా బ్రో, వాళ్ళందరికీ తక్కువలో మంచి క్వాంటిటీ ఇవ్వాలని చెప్పి మా ఓనర్ అదే ఉద్దేశంతో ఓపెన్ చేసింది బ్రో. సో ఇక్కడ వచ్చేసి మీరు కావాలంటే వచ్చి చూడండి, 2 years నుంచి సక్సెస్ఫుల్గా మాకు షాప్ రన్ అవుతుంది. ఇక్కడనే కాదు, ఇది కాకుండా ఇంకో బ్రాంచ్ కూడా ఓపెన్ చేయాలని ఉన్నాము. మాకు ఇక్కడ సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది కాబట్టి ఇంకో షాప్ కూడా ఓపెన్ చేస్తున్నాము. సో ఎటువంటి ఇబ్బంది లేదు. ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే కూడా ఒకసారి వచ్చి టేస్ట్ చేసి చూడాలి. వాళ్ళు వీళ్ళు చెప్పిందంతా కాకుండా మాకైతే మా షాప్ సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది బ్రో. ఓకే బ్రో, మీరు యావరేజ్ రోజుకి ఎన్ని కేజీలు అవుతుంది బిర్యానీ? రైస్ వచ్చేసి ఒక 35 kgs వేస్తాం బ్రో. చికెన్ వచ్చేసి ఒక 20 kg వేస్తాం బ్రో. 20 kgs. మొత్తం రౌండ్ ఫిగర్ వచ్చేసి 55 బ్రో. టైమింగ్స్ 11:30కి స్టార్ట్ అవుతుంది బ్రో మార్నింగ్. మళ్ళీ ఆఫ్టర్నూన్ ఒక్కొక్క టైమింగ్లో అయిపోతుంది బ్రో. 2:30, 3:30 మొత్తం అయిపోతుంది బ్రో. కస్టమర్స్ బట్టి ఆ రోజు. సో మెయిన్ మీ టీమ్ వచ్చేసి లేబర్స్, ఆటో డ్రైవర్లు అందరూ హ్యాపీగా తినాలని బ్రో, అంతే. ఓకే. సో ఇది మామూలుగా అన్ని డేస్ వర్కింగ్, ఏమైనా హాలిడేస్ ఉన్నాయి బ్రో? హాలిడేస్ 15 daysకి ఒకసారి బ్రో, అంతే. బాడీ వీక్ అయినప్పుడు. ఓకే, వీక్లీ వన్స్ అట్లేం లేదు? అట్లేం లేదు బ్రో, రెగ్యులర్గా ఓపెన్ ఉంటుంది. మంత్లో 2 times మాత్రమే లీవ్ ఉంటుంది షాప్. ఓకే. సెకండ్ బ్రాంచ్ ఎక్కడ, చిత్తూరులో ఎక్కడ ఓపెన్ చేస్తున్నారు? గ్రీన్పేట్లో బ్రో. గ్రీన్స్పేట్లోనా? ఓకే. ఎప్పుడు ఓపెనింగ్ బ్రో? సండే బ్రో, నెక్స్ట్ మంత్ సండే. ఓకే బ్రో. ఇది చిట్టుముత్యాల రైసా ఏంది బ్రో రైస్? బాస్మతి కటింగ్ బ్రో. బాస్మతి కటింగా? సో విన్నారు కదా గైస్. సో వాళ్ళ ఉద్దేశం అయితే అది. సో అందరూ హ్యాపీగా తినాలని చెప్పేసి తక్కువ బడ్జెట్లో అయితే పెట్టారు. 60 రూపాయలకి ఏ రైస్ ఇవ్వాలో ఆ రైసే ఇస్తున్నారు. సో బాస్మతి కటింగ్ రైస్. సో టేస్ట్ బాగుంటుంది అన్నారు. నేను లాస్ట్లో రివ్యూ అయితే చెప్తాను. కస్టమర్స్ దగ్గర కూడా 2-3 దగ్గర అయితే రివ్యూ తీసుకుందాము వాళ్ళ అభిప్రాయాల్ని. సో మీరు వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దండి. సో ఫస్ట్ వీడియోని లైక్ చేయండి గైస్. వీడియో లైక్ చేస్తేనే చాలా మందికి రికమెండ్ చేస్తుంది. సో నేను చేసిన కష్టానికి కూడా ప్రతిఫలం అయితే ఉంటుంది. హాయ్ బ్రో, మీ పేరా? యాసన్. సో మీరు రెగ్యులర్ కస్టమర్స్ అయినా బ్రో? అవును, వస్తూ ఉంటాం. సో బిర్యానీ 60 రూపీస్కి ఇస్తున్నారు కదా, మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో చెప్పండి బ్రో. 60 రూపీస్ కాస్ట్ తక్కువే, కానీ టేస్ట్ మాత్రము బాగుంది, క్వాంటిటీ బాగుంది. మా ఇక్కడ తిన్నోళ్ళు మళ్ళీ మళ్ళీ వచ్చి తింటూ ఉంటారు మామూలుగా. ఓకే, కాస్ట్ తక్కువ, టేస్ట్ మాత్రం బాగుంటుందని చెప్పేసి మీరు రెగ్యులర్గా వస్తూ ఉంటారు? అవును, రెగ్యులర్. ఓకే బ్రో, థ్యాంక్ యూ బ్రో. నా హాయ్ నా మీ పేరునా? హాయ్ అండి, చెప్పండి. మీ పేరు? నా పేరు వెంకటేష్. మీరు రెగ్యులర్గా ఈ బిర్యానీ తింటూ ఉంటారా? అవును, రెగ్యులర్గా ఇక్కడే తింటాను బిర్యానీ. ఎట్లా ఉంటుంది, కొంచెం మీ అనుభవాలు షేర్ చేయండి. అనుభవం చెప్పాలంటే ఎక్సలెంట్గా ఉంటుంది బిర్యానీ. 60 రూపాయలకి మాకు ఇంత మంచి బిర్యానీ ఇక్కడ దొరుకుతుందంటే మేము చాలా ఇదిగా ఉన్నాము. మా చిత్తూరులో ఇటువంటి బిర్యానీ దొరకడం మా అదృష్టంగా భావిస్తాం.
ఓకే, డైలీ తింటారా? డైలీ తింటాం. ఓకే, డైలీ ఈ విధంగా రూట్లో పోతా ఇక్కడే తినేసి వెళ్ళిపోతా ఉంటాం. మా పనికి మాకు ఇక్కడ ఫుడ్ దొరకడం మాకు చాలా బాగుంది. ఓకేనా, థ్యాంక్ యూనా. సో బిర్యానీ వచ్చేసి 60 రూపాయలు అనమాట. ఎగ్ వచ్చేసి 10 రూపాయలు సపరేట్, 10 రూపాయలు కదా. సో 10 రూపీస్ వేసి ఎగ్ కూడా ఇస్తారు, నేను ఎగ్ కూడా తీసుకున్నాను. సో ఇది 60 రూపాయల బిర్యానీ క్వాంటిటీ అయితే ఒకరికి ఈజీగా సరిపోతుంది. ఇందులో 2-3 పీసెస్ అయితే వేస్తారు మీడియంవి. నేను తనిగా ఎగ్ కూడా తీసుకున్నాను. ముక్క చూడండి ఎంత సాఫ్ట్గా ఉడికిందో అసలు. సో వేడిగా ఉంది బిర్యానీ. ఇప్పుడే హండీ అయితే దించారు. ఆంబూర్ స్టైల్ ఎప్పుడు కానీ ఫ్లేవర్ ఉంటుంది బిర్యానీ ఫ్లేవర్ అయితే బాగుంది అనమాట తింటా అంటే. రూపాయలకి ఏ విధంగా ఉండాలో ఆ విధంగా ఉంది అనమాట. ఒకవేళ మీరు ఆల్రెడీ తినుంటే కమెంట్ చేయండి. సో నిజంగా ఆంబూర్ స్టైల్ బిర్యానీ అయితే ఫ్లేవర్ అయితే చాలా బాగుంది గైస్. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. సో ఒకసారి వంకాయతో అయితే ట్రై చేద్దాం. సూపర్. అసలు 60 రూపీస్లోనే ఇంత మంచి బిర్యానీ ఇచ్చినందుకు వాళ్ళకైతే హ్యాట్సాప్ చెప్పాలి. సో దాదాపు రోజుకి 35 కేజీస్ అయితే అయిపోతుందంట. సో 11:30, 12 నుంచి 2 to 3 వరకు అయితే బిజినెస్ అయితే రన్ అవుతుంది. సో ఎవ్రీడే ఉంటుంది. ఒకసారి మీరు కూడా ఫ్రీగా ఉంటే అయితే విజిట్ చేయండి. వీడియో అయితే ఇంత గైస్ నచ్చినట్టయితే పక్కా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.